హలో వ్యూవర్స్, డాటా జీని గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీకాంత్ త్రివేదుల. ఈరోజు మరొక ఎక్సైటింగ్ టాబ్లూ డెస్క్టాప్ విజువలైజేషన్ టూల్లో ఉన్న టాపిక్ తో మనం వచ్చేసాము. సో ఈరోజు టాపిక్ డాటా టైప్స్ ఇన్ టాబ్లూ. సో ఏ సాఫ్ట్వేర్ లో అయినా సరే డేటా టైప్స్ అనేవి ఏంటి అంటే ఎలా ఉంటాయి అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకి ఆల్ఫాబెట్స్ ఎలాగో ఏబిసిడి ఎలాగో డేటా టైప్స్ కూడా ఒక విజువలైజేషన్ టూల్ కి కానీ ఏదైనా సాఫ్ట్వేర్ లో కానీ డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత బేసిక్ అన్నమాట. సో అటువంటి డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, కన్వర్జన్స్ దేని నుంచి దేనికి చేయొచ్చు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాము. లెట్స్ డైవ్ ఇన్. సో డేటా టైప్స్ లోకి వచ్చేటప్పటికి మనకి టాబ్లూలో 6 డేటా టైప్స్ ఉన్నాయి. టెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, స్ట్రింగ్ లేదా ఆల్ఫా న్యూమరిక్. అంటే ఏంటి, లైక్ నేమ్స్ కానీ, కంట్రీ నేమ్స్ కానీ, సిటీ నేమ్స్ కానీ, లేదా ఆర్డర్ ఐడిలో ఆల్ఫాబెట్ ప్లస్ ఆర్డర్ ఐడి రెండు కలిపి ఉంటే అవి కూడా స్ట్రింగ్ లోకే వస్తాయి. తర్వాత డేట్ అండ్ టైమ్, అవి ఒక ఆర్డర్ టైప్. వాటికి ఈ సింబల్ ఉంటుంది. టైం ఉంటే ఆ క్యాలెండర్ లోనే రైట్ సైడ్ కార్నర్ లో టైం సింబల్ ఉంటుంది. తర్వాత న్యూమరికల్ వాల్యూస్ వచ్చేసి మనకి ఇందులో ఇంటీజర్, ఓలు వస్తున్నాయి డేటా టైప్స్. తర్వాత బులియన్ వాల్యూస్, ఇందులో ఈ డేటా టైప్ లో ఏంటి అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఉంటాయి. సో ఇందులో ఆప్షన్స్. తర్వాత మనకి ఉండేది జియోగ్రఫికల్ వాల్యూస్, దీనిలో లాంగిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో మనం టాబ్లూలో యూజ్ చేసే ఈ డేటా టైప్స్ తోటి చాలా కంఫర్టబుల్ అవ్వాలి. అది కూడా డేటా సోర్స్ పేజ్ లోనే మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఈ డేటా టైప్ ని చేంజ్ చేయడానికి. సో ఇవి అందరూ ఈరోజు చెక్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు డేటా సోర్స్ పేజ్ లోనే మీరు కొన్ని కరెక్షన్ చేసుకుని ఉంటే టాబ్లూలో ఈజీగా మనం వర్క్ షీట్ లెవెల్లో మనకి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేసి మనం డేటా టైప్ ని చేంజ్ చేయొచ్చు. సో ఈ ఇంటీజర్ టైప్ ని స్ట్రింగ్ కి కన్వర్ట్ చేస్తే డేటా వస్తుందా లేదా అనేది ప్రతి ఒక్క డేటా టైప్ ని మీరు చెక్ చేసి మీ సినాప్సిస్ రాసుకుంటే ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది దేనికి అంటే, ఇలా చెక్ చేయడము దేనికి అంటే, మనము గోయింగ్ ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ రాసుకున్నప్పుడు కొన్ని స్ట్రింగ్ డేటా టైప్ ని ఇంటీజర్స్ గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది క్యాలిక్యులేషన్స్ లో. ఓన్లీ పర్టికులర్ క్యాలిక్యులేషన్ వరకే. సో ఏ డేటా టైప్స్ కింద కన్వర్ట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది కానీ డేటా టైప్ చేంజ్ జస్ట్ అవుతుంది కానీ అవుట్పుట్ నల్ వాల్యూస్ రాకుండా ఉంటాయి అనేది మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఇది ఇంటీజర్ డేటా టైప్, స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే డేటా అలాగే ఉంది. అదే బులియన్ కి కన్వర్ట్ చేసాం అనుకోండి, డేటా ఏమొస్తుంది అనేది కూడా ఈచ్ డేటా టైప్ కి మిగతా ఉన్న ఆప్షన్స్ మీరు. సో ఇక్కడ మనకి అవుట్పుట్ రాలేదు. ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టిన వెంటనే ఈ డేటా టైప్ ఏదైతే ఇంటీజర్ డేటా టైప్ ఉందో మనం స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే డేటా టైప్ అలాగే ఉంది. స్ట్రింగ్ లా కన్వర్ట్ అయినా మనకు డేటా విజిబుల్ ఉంది. అదే బులియన్ కన్వర్ట్ చేస్తే డేటా రాలేదు. సో అలాగే డేట్ కి కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది, ఇక్కడైతే దీనిలో ఎర్రర్ వస్తుంది డేట్ కింద కన్వర్ట్ చేస్తే. సో ఇలాగా ప్రతి ఒక్క డేటా టైప్ ఏమేమి వస్తుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే డేట్ కూడా డేటా టైప్స్ ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, స్ట్రింగ్ కి కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంతో పాటు ఈరోజు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మనం కనెక్ట్ చేసిన ఫైల్ ఫ్లాట్ ఫైల్, ఎక్సెల్ ఫైల్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఏదైతే పేర్లు ఉన్నాయో ఫిజికల్ గా కూడా అదే నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా కొన్నిసార్లు ఇంపార్టెంటే అవుతుంది. ఎప్పుడైతే మనం సర్వర్ కి కనెక్ట్ చేస్తామో, సర్వర్ నుంచి డేటా కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఈ ఫీల్డ్ లేబుల్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఎందుకు అంటే మనం సర్వర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కస్టమ్ సీక్వెల్ క్వైరీస్ యూజ్ చేసి కూడా మనము ఇక్కడ డేటాని ఫెచ్ చేసుకుంటాం. అప్పుడు ఈ డేటా టైప్ టాబ్లూ ఆల్రెడీ ఉన్న డేటా సోర్స్ లెవెల్లో నుంచి చెక్ చేసుకొని డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఫీల్డ్ నేమ్స్ ఇచ్చిందో ఆ ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇస్తుంది. టేబుల్ నేమ్, ఏ టేబుల్ నుంచి వచ్చిన టేబుల్ నేమ్స్ ఇస్తుంది. తర్వాత రిమోట్ ఫీల్డ్ నేమ్ అనేది ఏంటి అంటే, మనకి డేటా సోర్స్ లెవెల్లో ఫర్ సపోజ్
మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ చేసాము. మనము రో ఐడి ఇక్కడ పెట్టుకున్న రో ఐడి మనము కస్టమ్ ఎస్క్యూఎల్ క్వెరీలో రీనేమ్ చేసామనుకోండి, రిమోట్ ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ నేమ్ వస్తది ఎస్క్యూఎల్ సర్వర్‌లో. ఇది దేనికి యూజ్‌ఫుల్ అంటే, మనము డేటా వాలిడేషన్ జనరల్‌గా చేసుకునేటప్పుడు నేను లైక్ నా ఎక్స్‌పీరియన్స్‌లో కూడా చాలా సార్లు చూసింది ఏంటి అంటే, మనం టాబ్లూలో వర్క్ షీట్లు డెవలప్ చేసి వాలిడేషన్ చేసుకునేటప్పుడు టాబ్లూ నుంచి టాబ్లూకే వాలిడేట్ చేస్తారు. విచ్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే మనం చేసిన వర్క్‌ని వాలిడేట్ చేసుకోవాలి అనుకుంటే మనకు డేటా ఎక్సెల్‌లో నుంచి వస్తే ఎక్సెల్‌లోకి వెళ్లి వాలిడేట్ చేసుకోవాలి. అదే సర్వర్‌లో నుంచి వస్తే సర్వర్‌లోకెళ్ళి వాలిడేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి రిమోట్ ఫీల్డ్ నేమ్స్ అవసరం అవుతాయి. టేబుల్ నేమ్ అండ్ రిమోట్ ఫీల్డ్ నేమ్స్ అవసరం అవుతాయి. ఎందుకు అంటే మనము ఏదైనా లైక్ ఒక టేబుల్‌లో ఉన్న డేటా తెచ్చుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, అదే కాలమ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డైరెక్ట్‌గా టేబుల్ నేమ్ కొడితే మనకు ఎంటైర్ టేబుల్ కాలమ్స్ అనేవి వస్తాయి. అక్కడ మనం ఫర్దర్ క్వెరీయింగ్ చేసి మనం జనరేట్ చేసిన డేటాని వాలిడేట్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా ఇంపార్టెంటే. సో, జస్ట్ మీరు ఇలా జస్ట్ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. ఈరోజు వీడియోలోని టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని టాబ్లూ టాపిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. టాబ్లూలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.